వెల్కమ్ బ్యాక్ టు మీ టీవీ. నేను మీ శ్రీనివాస్. ఈరోజు స్పెషల్గా భారతదేశంలో హిందుత్వాన్ని కాపాడడానికి కానీ హిందుత్వం అరికట్టుకోవడానికి కానీ భారతీయుల్లో పట్టు లేదనేది ప్రధాన అంశంగా చేసుకునే రోజు పర్వతమంలో నక్కా సత్యనారాయణతో ఈరోజు ముఖాముఖి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. మన భారతదేశంలో హిందుత్వాన్ని కాపాడాలని కానీ లేకపోతే ఈ హిందూ సమాజాన్ని మార్చాలని కానీ మీ మైండ్లోకి ఎలా వచ్చింది? ఎందుకు ఈ ప్రయాణం సాగించడానికి మొదలుపెట్టారు? యాక్చువల్గా అయితే నాకు ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి కూడా ఉందండి. అంటే ఇంట్లో పరిస్థితిని బట్టి ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కరు కూడా మన ధర్మాన్ని కాపాడుకోవాలి, లేదంటే ఆధ్యాత్మిక భావాలంటే ఇష్టపడతారు చాలా మంది. ఇంట్లో ప్రభావం పెట్టి ఉంటుంది. యాక్చువల్గా అయితే నాకు ఫస్ట్ నుంచి కూడా నా డిగ్రీ అయిన తర్వాత నుంచి కూడా ఆర్ఎస్ఎస్ అంటే నాకు కొద్దిగా ఇష్టం అండి. ఆర్ఎస్ పరంగా విశ్వ హిందూ పరిషత్ వాడి గురించి తెలుసుకుందాం అని చెప్పేసి నాకు ఆలోచన వచ్చింది. వాడి గురించి తెలుసుకోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనే భావంతో అనుకొని దర్శపట్టణం కొంతమంది తెలిసిన ఉంటే వాళ్ళని పెట్టుకొని వాళ్ళని కలిసి వాళ్ళ గురించి తెలుసుకొని ఆ విధంగా నా ప్రయాణం ప్రారంభమైందండి. 2015లోని సమరస్త సేవా ఫౌండేషన్ అని చెప్పేసి ఒక సంస్థలోని ప్రచారంగా వెళ్తావా అని చెప్పేసి అడిగారండి నన్ను. ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఒక ఆయన తెలిసిన ఆయన. ఆ పరంగా ఒకేంటి నాకు ముందు నుంచి నాకు ఇష్టం కదా ఈ విధంగా వెళ్తామని చెప్పేసి అప్పటికే నాది డిగ్రీ పూర్తి అయిపోయింది, మ్యారేజ్ కూడా అయిపోయింది 2015కి. ఆ విధంగా అప్పుడు ట్రైనింగ్కి వెళ్ళామండి. చిన్న ముచ్చంతలని చెప్పి హైదరాబాద్ చిన్నజీర స్వామి ఆశ్రమంలో 20 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు సమరస సేవా ఫౌండేషన్. అక్కడికి వెళ్ళి వచ్చి రకరకాల పెద్దలు ఆధ్యాత్మికవేత్తలు చాలా మంది వచ్చి మన ధర్మం గురించి అంతేకాకుండా మన దేశం గురించి చాలా విషయాలు చెప్పారు. వాళ్ళు చెప్పిన విషయాలు ఇంకా ఆకట్టుకున్నాయి. ఎక్కువ ఆకట్టుకొని నా జీవితాంతం కూడా నా ప్రాణం కొరకు కూడా ధర్మం కోసమే పనిచేయాలి అని చెప్పేసి నిర్ణయించుకొని అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నేను ఎక్కువ సమయం కూడా ధర్మం కోసమే కార్యేస్తున్నాను. కోటవట్ల మండలంలో స్టార్టింగ్ లో 4,000 వస్తారని మీకు నమ్మకం, లేకపోతే మీరు చేసే పనిని బట్టి ఎలా అంచనా వేయగలిగారు? అప్పుడు ఎంతమంది వస్తారని ఎలా అనిపించింది? యాక్చువల్గా అయితే 4,000 కదండి, మేము అనుకున్న సంఖ్య అయితే 5,000 అనుకున్నాం అప్పుడైతే. అంటే మేము చేసిన పని కూడా గ్రామంలో మేము చేసిన వర్క్ కూడా అలాంటిదే. ప్రతి గ్రామంలో కూడా మనం వెళ్తే గౌరవించడం కానీ మనం ప్రపంచంలో కానీ చాలా ఏ గ్రామం పోవడం మనలో ఏ గ్రామానికి వెళ్ళి సరే కనీసం ఖచ్చితంగా ఎక్కువ మంది మనకి పరిచయం మనం అంటే అభిమానించే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే మనం చేసిన పనులు అవి ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా ఆధ్యాత్మికంగా గురువుగారు అని చెప్పేసి మనం ప్రవేశించడం కానీ వాళ్ళలోని ఒక పరివర్తన తీసుకొచ్చాం. అసలు భజన అంటే ఏదో తెలియని గ్రామాలను కూడా చాలా గ్రామాలను కూడా వాళ్ళతో భజన చేయించడం అంటే ఏదో 10 మంది 15 మంది కూర్చొని భజన చేసినాం కాదండి. దగ్గర ఇంచుమించుగా ఆ గ్రామంలో ఎక్కువ సంఖ్యలో 100 మంది 50 మంది ఆ సంఖ్యతో మేము భజన చేస్తుంటాం. ప్రతి గ్రామంలో కూడా ఎక్కువ సంఖ్యతో ఏదైనా కార్యక్రమం చేసామంటే నెలకు ఒకసారి సామూహిక కార్యక్రమం ఒకటి పెడుతుంటాం. అది ఊరంతా కూడా వచ్చి ఆ కార్యక్రమం చేసే విధంగా ప్లాన్ చేస్తాం. అంటే భజన కానీ అందరూ రాకపోవచ్చు, తక్కువ మంది వస్తారు. కానీ ఈ సామూహిక కార్యక్రమం మాత్రం ప్రతి ఇంటి దగ్గర నుంచి ఆఫ్ పెట్టుకుండా వచ్చి గుడి దగ్గర కార్యక్రమం చేయాలి. అదే ఆ ఊళ్ళో సెంటిమెంట్ గా పెట్టామన్నమాట. ఆ విధంగా మన చెప్తే ఎక్కడ రమ్మన్నా సరే వచ్చే విధంగా మనం తయారు చేసుకున్నాం. ఆ విధంగానే అందరినీ మన హిందువులందరూ ఏకం చేయాలి. మన హిందూ బలం అంటే మన కోటగొట్ల మండలం నుంచి మన జిల్లాకి మన రాష్ట్ర స్థాయికి తెలియాలనే ఉద్దేశంతో ఈ హిందూ సంఘంలో 2023లో ప్రారంభించాం. 5,000 మంది వస్తారని చెప్పి అనుకున్నాం, కానీ 4,000 మంది ఈ కార్యక్రమంకి వచ్చి కార్యక్రమం సక్సెస్ అయ్యే విధంగా చేశారు. డిసెంబర్ 1 కల్లా మళ్ళీ 8,000, అప్పుడు 4,000 అనుకుని నిర్వహిస్తాం. అంటే ఈ కేటగిరీ మీరు చేసే వర్క్ నమ్మకాలను బట్టి మెంబర్ వేసుకుంటున్నారా, లేకపోతే ఓవరాల్గా ఈ స్థాయి నుంచి వెళ్ళాలని అట్టడుగు నుంచి వెళ్ళాలని ప్లానింగ్తో ఇలా 8,000 మందితో డిసెంబర్ 1ని మన కోటవట్ల మండలంలో పెద్ద హిందూ సమావేశంకి మీరు పూనుకొని ఉన్నారు? ఏంటి దాని మీద అసలు మనం చేసిన పరిణామం నమ్మకం ఒకటే, అంతేకాకుండా ప్రజల మీద నమ్మకం ఉందండి. ఎక్కువ సంఖ్యలో వస్తారని నమ్మకంతో అప్పుడు మనం ఇప్పుడు చేసిన వర్క్ లోని సగం పనికి 4,000 మంది వచ్చారండి. ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రతి గ్రామంలో కూడా అన్ని మన కోటవట్ల మండలం మొత్తం 25 పంచాయతీలు ఉన్నాయండి. పల్లెలతో కలుపుకుంటే మొత్తం 47 ఉన్నాయండి. 47 పల్లెలకు కూడా వెళ్ళి ఈ కార్యక్రమం చేసాం. ప్రతి పల్లెలో కూడా
ఫ్లెక్సీలు కట్టాము, కార్యక్రమం గురించి పాంప్లెట్ ఇచ్చాము, అందరినీ కలిసాము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రావాలని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి ఆ విధంగా చేసేవారు. ఉదాహరణకి ఏదైనా రాజకీయ పార్టీ కానీ ఏదైనా మీటింగ్ బహిరంగ సమావేశాలకు ఏదైనా సరే ఆటోలు పెట్టుకొని డబ్బులకి రమ్మని చెప్పేసి ఆ విధంగా చేస్తారు. మీ ఆటోలు డబ్బులు ఇచ్చేస్తాం, లేదంటే భోజనం పెడతాం చెప్పేసి. ఇక్కడ అలా కదండి, అవసరమైతే వాళ్ళే ఇంకా మనం తిరిగి అమౌంట్ ఇచ్చేలాగా మనం ప్లాన్ చేస్తాం. అంటే ధర్మం కోసం నా వంతు భాగంగా మీరు వాటర్ బస్తాలు ఇస్తాను, లేదంటే భోజనం పెట్టుకుంటాను, లేదంటే ఇంకా ఏదో సాల్వలు ఇస్తాను అని చెప్పేసి ముందుకు వచ్చి మన కార్యక్రమం సపోర్ట్ చేస్తారు చాలా మంది. ఆ విధంగా ఎటువంటి ఆశపడకుండా ధర్మం మీద మక్కువతోటే ఈ కార్యక్రమానికి వస్తారు. 8,000 మంది ఖచ్చితంగా వస్తారని చెప్పేసి మనం అనుకున్నాం. డిసెంబర్ 1 కల్లా మన ముఖ్య అతిథిగా లలిత కుమార్ గారిని మీరు కలవడం ఏంటి? ఆయన గతంలో కూడా వచ్చి ఉన్నారు, అప్పట్లో మళ్ళీ ఇప్పుడు కూడా మీరు రప్పిస్తున్నారు. ఆయన ద్వారా ఏ మెసేజ్ పంపించడానికి ఏంటి మీ ప్లానింగ్? ఆయన అంటే ముందుగా లలిత్ కుమార్ గారు అంటే వాయిస్ అండి. ఆయన వాయిస్ ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తారంటే బుల్లెట్ లాగా వెళ్తాం అన్నమాట. చాలా పవర్ఫుల్ వాయిస్ అయింది. ఆయన గురించి మన దేశంలో, మన రాష్ట్రంలో కాకుండా దేశంలోనే కూడా ఫేమస్ గల వ్యక్తుల్లో ఆయన ఒకరు. అలాంటి వ్యక్తిని లాస్ట్ 2023 తీసుకొచ్చాము. కానీ కొన్ని కారణాల వల్ల ఆయనకి ఎక్కువ సమయం ఇవ్వలేకపోయింది. అంటే ప్రజల్లోకి ఆయన వాయిస్ ఎక్కువ వెళ్ళడానికి అవకాశం లేదు. 10 నిమిషాలు మాత్రమే టైం ఇచ్చినప్పుడు అవకాశం లేక వేరే కొన్ని కారణాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు అలా కాదండి, పూర్తి సమయం మొత్తం అంతా కూడా ఈ కార్యక్రమం ఏదైతే ఉందో హిందూ సమ్మేళనం, దానికి పూర్తి సమయం గంట అయితే గంట, 2 గంటలు 2 గంటలు కూడా పూర్తిగా ఇంకా ఆయనే మాట్లాడే విధంగా ఆయన ఇచ్చే సందేశం ఏదైతే ఉందో ధర్మం మీద, అది ప్రతి ఒక్కరు కూడా ఆ వాయిస్ విన్న వాళ్ళందరూ కూడా ఇంకా ఫ్యూచర్ లో ఎంత కష్టం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎవరు వచ్చి ప్రయోగం పెట్టినా సరే మతం మారే ప్రసక్తే ఉండకూడదు. మా మెయిన్ ఎజెండా అది. ఎవరు కూడా మతం మారకూడదు. మతం మారిన ఎవరు ఉన్నారంటే వెనక్కి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధంగానే ఆయన్ని తీసుకురావడం జరుగుతుందండి. ఆయన వాయిస్ ప్రజల్లోకి వెళ్తే ఎవరు కూడా అంత వేగా అంత కష్టం చూస్తే మతం మారే అవకాశాలు లేవు, ఉండవు కూడా. అందుకని పూర్తి సమయం ఆయనకి ఇచ్చి హిందూ సమ్మేళనం మీటింగ్ వాయిస్ మొత్తం ఆయనకి ఇచ్చి ఆయన చెప్పే విధంగా ప్లాన్ చేస్తున్నాం సార్. మీరు యాక్చువల్గా మనకి లోకల్లో ఉన్న అల్లూరి సీతారామరాజు ఇలాగ కొంతమంది నాయకులు, మన నాయకులు ఉండగా మీరు ఛత్రపతి శివాజీ స్టాచ్యూ పెట్టాలని, విగ్రహం పెట్టాలని ఎందుకు అనిపించింది? ఏంటి అందులో కారణం ఏంటి? ఒకటండి, అంటే అల్లూరి సీతారామరాజు, గాంధీ, నెహ్రూ, నెక్స్ట్ ఏంటంటే సుభాష్ చంద్రబోస్ గారు, వీళ్ళందరూ కూడా ఫ్రీడమ్ ఫైటర్స్. మన దేశం కోసం పోరాడిన వ్యక్తుల్లో బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా. కానీ నేను చెప్పేది ఒకటే, ఓన్లీ ధర్మం మీద, మన దేశం కోసం మొఘలాల నుంచి ముస్లింల నుంచి కాపాడిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఓన్లీ ఛత్రపతి శివాజీ. ఆయన ఆ సమయంలో పుట్టుండకపోతే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చేవారు కాదు. మన ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ అవతారం పాడేవాళ్ళు కాదు. ఎందుకంటే మనం అప్పటికే అందరం కూడా ముస్లిం అయిపోయి ఉండేవాళ్ళమండి. ఈ భారతదేశం కూడా ఆ ముస్లిం కంట్రీగా తయారైపోయి ఉండేది అప్పటికే. ఎందుకంటే ఆయన వచ్చింది 1670-50 ఆ సమయంలో వచ్చారు ఛత్రపతి శివాజీ గారు. అప్పుడు ఆయన పోరాడిన ప్రతిభకే ఈ రోజు మనం ఇంకా హిందువులుగా మిగిలి ఉన్నాం. మనం ఇంకా హిందువులుగా మిగిలి ఉన్నాం కాబట్టి బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చారు ఇంకోసారి దోచుకోవడానికి. ఆ దోచడానికి వచ్చారు కాబట్టి మళ్ళీ ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు గారు అందరూ వాళ్ళు మేము పోరాడి మళ్ళీ మన స్వతంత్రం వచ్చారు. అందుకు ముందు ఆయన పుట్టకపోతే ఈ ఫ్రీడమ్ ఫైటర్ కానీ అసలు మన దేశమే ఉండేది కాదు అని. అందుకని ఆయన అంటే నాకు చాలా ఇష్టం. అంతేకాకుండా ఆయన భావాలు ప్రజల్లోకి వెళ్ళాలి. ధర్మాని కోసం ఆయన పోరాడి ఆయన జీవితాన్ని, ఆయన వాళ్ళ అబ్బాయిని కూడా, సంభాజీ మహారాజు ఆ అబ్బాయిని కూడా చిత్రహింస చేసి చంపారండి. ఆయన్ని కూడా 300 యుద్ధాలు చేస్తే 300 యుద్ధాలు కూడా ఒక యుద్ధం కూడా ఆయన ఓడిపోకుండా విజయం సాధించాడండి. సాక్షాత్ భ్రమరాంబికాదేవి అమ్మవారి మన శ్రీశైలంలోనే ఆవిడ భ్రమరాంబికాదేవి ఆయన ప్రత్యక్షమయ్యి కత్తిని కనుగనిచ్చి ఆయనకి యుద్ధం చేయమని పోవడం చెప్పింది ఆవిడ. అలాంటి మహానుభావుడండి ఆయన. మనుషులతో పోల్చడం కదా సాక్షాత్తు శివస్వరూపమైన ఆ విధంగానే జిజాబాయి వాళ్ళ అమ్మవారు ఏమవుతున్నారో ఆయన కన్నదండి. ఆ ఉద్దేశంతో ఆయన్ని విగ్రహం, ఆయన స్ఫూర్తిదాయకం అందరిలోకి వెళ్ళాలని చెప్పేసి ఆయన విగ్రహం పెడతాం. ఎవరైనా కానీ ముఖ్యంగా మన భారతదేశాన్ని గౌరవించినా, లేకపోతే మన భారత హిందుత్వాన్ని గౌరవించినా కానీ ఎక్కడో మహారాష్ట్రలో కరాడ్లో పుట్టిన ఆయన గురించి భారతదేశం నలుమూలలోనూ చర్చ చేసినప్పుడు మన ఏపీలోనే ఎక్కడ కోటవర్తిలో ఆయన విగ్రహం పెట్టడం అంటే ఇప్పటి వరకు స్థానికంగా ఆయన్ని తీసుకొచ్చింది లేదు.
మీ హిందుత్వం మీ సంఘం ద్వారా తీసుకురావడం అనేది ఒక అభినందనించే యోగం. కాకపోతే అందులో ధర్మం గురించి అంటున్నారు కాబట్టి ఫుల్ఫెడ్గా ధర్మం గురించి ఆయనే కానీ ఉన్న వాళ్ళు చేయలేదా అనేది కొంతమంది చేశారండి, చాలా మంది చేశారండి. ఎవరి అభిప్రాయం చెప్పాం లేదండి. ఎవరిన వాళ్ళ అభిప్రాయం ఇది పెట్టదు ఈ రకంగా పెట్టదని చెప్పేసి అనుకోవడంలో అది పొరపాటు అండి. అది ఛత్రపతి శివాజీ అంటే మాకు ఇష్టం, అలాగని మిగతా ఇష్టం లేదని కదండి. ఇప్పుడు మన రాష్ట్రంలో ఈయన విగ్రహం లేదని చెప్పంటున్నారు. చాలా చోట్ల ఆయన విగ్రహం ఉన్నాడు, ఛత్రపతి శివాజీ విగ్రహం ఉంది. ఎక్కడికో పోవడం ఎందుకంటే మన శ్రీశైలం ఏదైతే ఉందో మన ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైంది శ్రీశైలం. అలాంటి శ్రీశైలంలోనే గుడి పక్కనే శివాజీ స్ఫూర్తిదాయకం అని చెప్పేసి ఆయన కేంద్రం ఒకటి ఉంటుందండి. ఆయన విగ్రహం ఉంటుంది, అమ్మవారు ఆయన ప్రసాదించిన కట్గానే ఫోటో అన్ని ఉంటాయి. మనకి శ్రీశైలం వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా దాన్ని కూడా చూసుకోరండి, పక్కనే గుడి పక్కన ఉంటుంది అది కూడా. అలాంటి శ్రీశైలం కొండ మీదే ఆయన విగ్రహం పెద్దది, ఆయన గుడి ఉంది. మన గ్రామంలో పెట్టడం పెద్ద విశేషం ఏం కాదండి. ఇది చాలా చోట్ల ఉంటుంది ఛత్రపతి శివాజీ విగ్రహం. ఈ ఛత్రపతి శివాజీతో స్టార్ట్ చేస్తామండి నా కోటమిటి పనులని. ఆటోమేటిక్ గా తర్వాత ఎవరైతే మన దేశం కోసం పోరాడారో అల్లూరు సీతారామరాజు కానీ, అలాగే సుభాష్ చంద్రబోస్ కానీ, అలాగే ఇంకా భగత్ సింగ్ కానీ, స్వామి వివేకానంద కానీ, వీళ్ళందరి విగ్రహాలు కూడా వరుసగా వస్తుంటాయండి. ఫస్ట్ స్టార్టింగ్ మేము అది అనుకున్నాం అన్నమాట, ఛత్రపతి శివాజీ విగ్రహం అనుకున్నాం స్టార్టింగ్. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు 11 అడుగులు అని అన్నారు విగ్రహం. 11 అడుగులకి మళ్ళీ దానికైనా ఎస్టిమేట్ కానీ ఇట్లాంటిది ఏముందో? 11 అడుగులు పెట్టచ్చు, 5 అడుగులు పెట్టచ్చు, 6 అడుగులు పెట్టచ్చు కదా. దాని ప్రాబ్లం అంటే ఇప్పుడు ఒక నరేంద్ర మోడీ గారు ఉన్నారు, పటేల్ విగ్రహాన్ని కట్టారు అంత ఖర్చు పెట్టి. ఆయన స్ఫూర్తిదాయకం మీద ఆయన ఉన్న నమ్మిన. అలాగే ఏంటంటే మీరు కూడా ఇలా చేయాలని ప్లానింగ్ తో చేస్తున్నారా? అడుగులే పెట్టాలని చెప్పేసి మేము అనుకోలేదండి. కాకపోతే ఛత్రపతి శివాజీ విగ్రహం ఇప్పుడు కూడా ఆయన గుర్రంతో పాటు ఉన్న విగ్రహమే అదనే బాగుంటది. ఆయన గుర్రంతో పాటు విగ్రహం ఉండాలంటే 11 అడుగులు అంటే నార్మల్ హైట్ అది. ఆ గుర్రం మీద కూర్చొని ఉంటే అంత 11 అడుగులు అంతే, అందుకని పెద్దది ఏముంటుందండి. గుర్రం మామూలుగా అంత హైట్ ఉంటుంది, చిమిచిగా 8 అడుగులు హైట్ ఉంటుంది గుర్రం. ఆ పైన కూర్చుంటే మనిషి కూర్చుంటే 3 అడుగులు అంతే తప్ప నార్మల్ హైట్ లేదు. మనిషి ఏ విధంగా ఉంటాడో గుర్రం మీద కూర్చుంటే నార్మల్ హైట్ అంతే. దానికంటే చిన్నది పెడితే మొక్కలో ఉన్న తేజస్ పోద్ది, కళ కనపడదు దూరం నుంచి. ఇదేంటంటే ఇంట్లో పెట్టిన విగ్రహం పర్లేదండి, మనం ఒక పబ్లిక్ ప్లేస్ లో పెడతాం కాబట్టి దూరంగా చూస్తాం కాబట్టి ఆ సైజ్ ఉంటేనే మినిమం కనపడుతుంది. అందువల్ల మినిమం 11 అడుగులు పెడదని చెప్పి అనుకుంటున్నాం. ఇందులో హిందుత్వానికి మనకి ఈ మధ్య కొంతమంది పొలిటీషియన్స్ కూడా తీసుకుంటున్న ప్రశ్న ఏంటంటే హిందుత్వం ప్లస్ సనాతన ధర్మం రెండు ఒకటా కాదా? ఏంటి హిందుత్వం వేరు, సనాతన ధర్మం వేరు, ఇట్లాంటి డిఫరెన్స్ ఏమైనా ఉందా ఏంటి? అసలు రెండాట్లకి రెండు ఒకటేనా? హిందుత్వం సనాతన ధర్మం ఒకటే అండి, రెండాటిలో వ్యత్యాసం ఏం లేదు. సనాతన ధర్మం అంటే అర్థం దీనికి అర్థం లేదు, ఎప్పటి నుంచో ఉన్నదని దానికి అర్థం. ఉదాహరణకి క్రైస్తవ మతం ఉందండి, అది 2000 సంవత్సరాల వచ్చిందని చెప్పేసి ప్రూఫ్లతో సహా అంతకు ముందు లేదు. అది ముస్లిం మతం ఉందనుకుంటే అది 1300 సంవత్సరాల కింద వచ్చిందని చెప్పేసి ప్రూఫ్లతో సహా ఉంది, దానికి ఆధారాలు ఉన్నాయి, డేట్ ఉంది. కానీ ఓన్లీ సనాతన ధర్మానికి, ఈ హిందూ ధర్మానికి మాత్రం పలానా సమయంలో పుట్టింది, పలానా సమయంలో వచ్చిందని చెప్పేసి ఆధారం లేవుంది. ఇప్పుడు వచ్చి ఏ ఖగోళ శాస్త్రవేత్త కూడా దీని ప్రయోగాలు చేస్తున్నారు కాబట్టి చేస్తున్నారు, కానీ పలానా సమయంలో వచ్చిందని చెప్పేసి కనిపెట్టలేకపోతారు, కనిపెట్టలేరు కూడా. అందుకే దీన్ని సనాతన ధర్మం అని చెప్పేసి పేరు వచ్చింది. హిందూ సనాతన ధర్మంలో మన అనకాపల్లి జిల్లాలో మీరు ఇప్పటి వరకు ఎంతవరకు దాన్ని బలోపేతం చేశారు, ఎంతవరకు గ్రామాలకు తీసుకెళ్లారు, మీ ప్రాసెస్ ఎలా చేస్తున్నారు? మేము ఏంటంటే 2015 నుంచి కూడా ఈ కార్యక్రమం చేస్తున్నామండి. ప్రతి గ్రామంలో కూడా కమిటీ వేసుకుంటాం. ఆ కమిటీ ఆధారంతో మండలంలో కమిటీ ఉంటుంది, ఆ మండల కమిటీ ఆధారంతో ప్రతి గ్రామంలో కార్యక్రమం చేస్తుంటాం. ముఖ్యంగా మనం చేసేదంటే మేము వారికి వచ్చిన విషయాలు చెప్పుకుంటే ఒకప్పుడు అక్కడ అసలు ఆధ్యాత్మిక వాతావరణం కనపడలేని ప్లేస్ లోని ఆధ్యాత్మిక వాతావరణం తీసుకొచ్చాం. భజనలు చేయించడం కానీ, సామూహిక గుడులు నీటిగా ఉంచడం, లేదంటే విగ్రహాలు లేని చోట్ల విగ్రహాలు కట్టించడం, గుడి దేవాలయాల్లోని దీప నైవేద్యాలు చాలా దగ్గర చోట్ల గ్రామాలు లేవు. అలాంటి దగ్గర ప్రతిరోజు కూడా దీపం పెట్టే విధంగా ప్లాన్ చేసాం. అంతేకాకుండా చాలా మంది తెలియక మత మార్పిడి గురైపోయారు చాలా మంది. ఇంచుమించుగా మన ఓన్లీ కోటవట్ల మండలంలో చూసుకుంటే 250 మందిని అన్న తీసుకొచ్చేవాడి. ఓన్లీ కోటవట్ల మండలం 250 మందిని అన్న తీసుకొచ్చి వాళ్ళు ప్రత్యేకంగా పూజ కోపం పెట్టి పూజ చేసి వాళ్ళకి నూతన వస్త్రాలు, దేవుడి ఫోటోస్ అన్ని ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా 200 లెక్క ప్రకారం తీసుకొచ్చాం. అంతేకాకుండా ఇంకా
మన ధర్మాన్ని ముందు తీసుకెళ్ళి ఈ విధంగా బహిరంగ సమావేశాలు కానీ ఆధ్యాత్మిక సమావేశాలు కానీ స్వామీజీతో పాదయాత్ర కానీ ఆ గ్రామాల్లోని ఆ విధమైన కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు చేసేవాడిని కూడా. ఇప్పుడు మీరు గ్రామాల్లోకి వెళ్ళినప్పటికి ప్రస్తుతం ఉన్న కాలంలో క్రిస్టియన్స్కి బాగా వీళ్ళు మోటివేషన్ చేయడం అంటే మనకి జనాలకి మైండ్కి ఎక్కించడానికి వాళ్ళు చేసే పద్ధతి ఏంటంటే ఒక కార్యక్రమం ఫస్ట్ బాప్తిజం తీసుకోవాలి, దాంట్లో మారుమనసు పొందాలి, అప్పుడు చర్చికి రావాలి. అలాగే చర్చికి వచ్చిన వాళ్ళు కూడా కంపల్సరీ బాగా మెయిన్ జనాలకి చెప్పడానికి దైవం కంటే దేవుడి కంటే ముఖ్యంగా కంపల్సరీ ఆదివారం రావాలి, శుక్రవారం రావాలి, కూటములు రాత్రి పూట కూడా కూటములు చేయాలి. ఇట్లాంటి ఒక పద్ధతులంటూ వాళ్ళ ఆచారాలని తీసుకొచ్చి పెడుతున్నారు. సో మీరు గ్రామాల్లోకి వెళ్ళినప్పటికీ వాళ్ళు ఏదైతే పబ్లిక్లోకి వెళ్ళి ఒక మైక్ తీసుకొని అనౌన్స్మెంట్ చేసి సువార్త అంటూ ప్రకటిస్తున్నారో మీరు ఏ క్రమంలో గ్రామాల్లోకి ప్రజలకు ఏ క్రమంలో మీరు వివరిస్తున్నారు? అసలు ఒక మంచి పాయింట్ అండి. ఇప్పుడు దేనైనా ప్రచారం చేసుకోవాలి, ఇప్పుడు ఏదైనా కంపెనీ కొత్త కంపెనీ వచ్చిందండి, దాన్ని ప్రచారం చేస్తుంటే దాని గురించి తెలుస్తుంది. ఆ విధంగానే వాళ్ళకి అలవాటు అన్నమాట ఫస్ట్ నుంచి కూడా ప్రచారం చేసి మా దేవుడు నిజమైన దేవుడు అని చెప్పేసి మనం అన్నాయి కదా, వాళ్ళు అనుకుంటారు. అదేంటే ప్రచారం చేస్తారు అంతే. వాళ్ళ ధర్మ వాళ్ళ దేవుడి గురించి ప్రచారం చేయకపోతే ఆ మతం ఎప్పుడో పోయి ఉండేదండి. ఇప్పుడుదాకా ఉండదు. ప్రచారం చేసుకుంటేనే వీలు ఇప్పుడుదాకా లేనికొని ఉండగా చెప్పుకొని వాళ్ళతో చెప్పాలి. ఆ విధంగా ఉంటేనే మా మతం నిలబడదు. అయితే మన ధర్మాన్ని మన సంస్కృతిని ఆ విధంగా ప్రచారం చేయడం లేదండి. ఉదయం లేచిన కాంచి పడుకున్నంత వరకు కూడా వాళ్ళు చేసే పనంతా కూడా మన సంస్కృతే, మన సంప్రదాయాలే మనం పాటిస్తుంటాం, చేస్తుంటాం. మనం చేసే పనిలోనే మనం నడిచే నడవడం కూడా మన ధర్మం ఉంటుంది. ఆ విధంగా మన ధర్మాన్ని ప్రత్యేకంగా వాళ్ళతో చెప్పనవసరం లేదు. కాకపోతే తెలియజేయాలి. మనం ఏ విధంగా తెలియజేయాలంటే ఇప్పటి వరకు మనం తెలియజేయకపోవడం వల్లే అన్ని మతాలు ఒకటే, అన్ని దేవుళ్ళు ఒకటే అనే వాళ్ళు భావన ఎక్కువైపోతుంది మన దేశంలో. అలా ఎక్కువైపోవడం వల్లే ఇప్పటి వరకు ఈ మతం చేపల నీళ్ళ పెరిగిపోయి వాళ్ళ సంఖ్య ఇప్పుడు వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళందరూ కలిపి వాళ్ళకి పోటీ చేస్తే సీఎం అయిపోయే రేంజ్ కూడా వచ్చిందండి. ఎందుకంటే వాళ్ళు ప్రచారంతో ముడిపడి ఉంది. కానీ మన ధర్మాన్ని మనం ప్రచారం చేయడానికి లేదు, తెలియజేస్తే సరిపోతుంది. ఇప్పుడు తెలియజేస్తాం, మన ధర్మం గురించి తెలియజేస్తాం. గ్రామాల్లోని ఎవరైతే ఏ విధంగా మత ప్రచారం చేయడానికి వస్తున్నారో గ్రామాల్లోకి మేము ప్రత్యేకంగా వెళ్ళాల్సి లేదండి. ఆ గ్రామంలో ఆడవాళ్ళు ఎవరైతే మన మహిళలు వాళ్ళే ఇద్దరు తిరిగే వాళ్ళు వెనక పంపించేస్తున్నారు, తెలుసుకున్నారు. కాబట్టి ఆ విధంగా మార్పు వచ్చినారు గ్రామాల్లోని. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకుంటే చిన్నగా 4-5 సంవత్సరాల బట్టి చూసుకుంటే ఎవరు కూడా ఇప్పుడు కొత్తగా మతం మారారని చెప్పేసి ఎవరికి వెళ్ళారండి. మతం ఇంకా అయ్యారంటే వాళ్ళు ఇంకా బాగా మూర్ఖుడు అమాయకుడు అయ్యి ఉంటాడండి తప్ప లేదంటే ఎవరు మతం మారలేదండి. ఎందుకంటే వాళ్ళ బండలు మొత్తం బయటపడిపోయాయి. వాళ్ళు ఏ విధంగా మతం మారుస్తున్నారు, ఎందుకు మతం మారుస్తున్నారు, అసలు మతం మార్చవలసిన అవసరం ఏమొచ్చింది, ఏ విధంగా మతం మారుస్తున్నారు అన్ని కూడా అతను సహా బయటకు వచ్చాయి. ఏ విధంగా చేస్తారు అన్ని సిగరెట్లు కానీ వాళ్ళ లోపల వాళ్ళు చేసే ఇవి ఉంటాయి సాక్ష్యాలు, ఆ సాక్ష్యాలు నిజమైన అబద్ధమైన ఫేక్ సాక్ష్యాలు అవన్నీ కూడా బయటకు వస్తాయి. అందువల్ల అది దాంట్లోకి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా అందులో ఉండలేక దశమ భాగాలు ఇవ్వలేక పాస్టర్లకి చాలా మంది వెనక్కి వచ్చినట్టు కూడా ఉన్నారండి. ముందు ఏంటంటే ఒక ఎంతగా ఆశ పెడతారు, మీకు ఏదో డబ్బులో లేదంటే అంతగా ఏదో భీమో మీకు ఇచ్చి ఏదైనా ఆపదలో ఉంటే మీకు సాయం చేస్తారని చెప్పేసి ఆరోగ్యం బాబుతో వచ్చి నూనె పావడం అవన్నీ చేసి మళ్ళీగా వాళ్ళు మతం మార్చుతున్నారు. ఆ తర్వాత నెలగా కూడా వాళ్ళకి వారం దశమ భాగాలు ఇవ్వడం అవన్నీ ఇవ్వలేక ఎంత పేదవాడని అనుకున్న సరే ఖచ్చితంగా దశమ భాగాలు తెచ్చి ఇవ్వాల్సిందే. వాళ్ళకి ఏ పని చేసి చేయకపోయినా సరే దశమ భాగం ఇవ్వలేక చాలా మంది కూడా వెనక్కి వచ్చేస్తున్నారు. మన హిందూ మతానికి వచ్చిన పర్టికులర్గా ఈ ఆచరణ ఉండాలి, ఈ పద్ధతి ఉండాలని మనకి పూర్వీకులు బ్రాహ్మణోత్సవం బ్రాహ్మణ్స్కి ఇచ్చి బ్రాహ్మణ్ ద్వారా మన ఆలయానికి వచ్చినప్పుడు పూజలు ఈ చేయడం ఇట్లాంటివి ఉండేవి. సో అదే టైంలో మనకి ఏంటంటే క్రిస్టియన్ మతానికి పర్టికులర్గా ఆధారం ఇదంటే అక్కడ ఒక పాయింట్ లేవనెత్తుతున్నారు. బ్రాహ్మణ్స్ ఎప్పుడు కూడా అంటూ ఇట్లాంటివి పట్టుకుంటూ రాకూడదు అని ప్రతి దాంట్లోనూ తీసుకొని వెళ్ళి దాన్ని ఒక గ్రామం ఉందంటే గ్రామం చివరిని వాళ్ళని పెట్టడం, అలాగే గుడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు దూరంగా ఉండండి, ఇట్లాంటి వేలో ఉండడం వల్లే మేము ఏం మారడం వచ్చిందని కొన్ని చోట్ల మనం వింటున్నాం. సో మీరు గ్రామంలోకి వెళ్ళినప్పుడు
మీకు ఎలాంటి సన్నివేశాలు ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ క్రిస్టియన్స్ నమ్మిన వాళ్ళు, ప్రార్థన చేసే వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. మీరు ఆ వీధిలో కానీ ఆ మనుషుల దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకన్నా ఎదురైన సమస్యలు ఏమైనా ఉన్నాయా? అప్పుడు ఉన్నాయండి, కానీ మీరు చెప్పిన పాయింట్లన్నీ కూడా ఆల్రెడీ చాలా మంది పెద్దలు ఈ విషయాలు చెప్పారు. ఏంటంటే ఇవన్నీ కూడా ఫేక్. అంటే మన బ్రాహ్మణ్స్ వ్యవస్థ మీద దెబ్బ కొట్టడానికి, వాళ్ళని ఏమని వాళ్ళు మంచి తేవడానికి అని చెప్పేసి ఈ విధంగా ఒక ప్రవేశపెట్టింది తప్ప ఎవరంటే బ్రిటిష్ కాలం దగ్గర నుంచి వచ్చేయండి. ఎవరిని కూడా మన వాతావరణం మన ఫస్ట్ నుంచి చూసుకుంటే, మన రామాయణ పరంగా చూసుకున్నా, మహాభారతం పరంగా చూసుకున్నా, పూర్వం నుంచి చూసుకుంటే ఎప్పుడు ఎవరిని కూడా దూరం పెట్టింది కానీ, లేదంటే అసలు కుల వ్యవస్థ లేదండి మన ధర్మంలోని. ఒక వర్ణ వ్యవస్థ తప్ప కుల వ్యవస్థ లేదు. కానీ ఇవన్నీ కూడా వచ్చినాయి ఎప్పటి నుంచి అంటే ఓన్లీ బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చిన తర్వాత ఈ విధంగా అన్ని అంట్లు లేదంటే వాళ్ళని దూరం పెట్టడం ఈ విధంగా చేశారు. అది మనం బ్రాహ్మణ్స్ చేశారని చెప్పేసి మనకు నిర్ణయించారు మనం, అంతే తప్ప బ్రాహ్మణ్స్ ఎప్పుడు కూడా బ్రాహ్మణ్సే పుట్టుండకపోతే, బ్రాహ్మణ్స్ ఉండకపోతే ఇప్పుడున్న దేవాలయాలు కూడా మిగిలి ఉండవు కదండి ఈ పాటికి. ఎందుకంటే ఎంతో మంది 1000 సంవత్సరాలు మన దేశాన్ని దాడి చేశారండి. మొఘలాలు కానీ, ముస్లింలు కానీ, డచ్, పోర్చుగీస్, నెక్స్ట్ ఈ లాస్ట్ బ్రిటిష్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా మన దేశం మీద దాడి చేసుకుంటూ వచ్చిన వాళ్ళే. దాడి చేసి మన దేవాలయం ఎక్కడ దేవాలయం కనపడతారు, దేవాలయాన్ని కోల్పడతారు. ఈ దేవాలయాలు ఇంకా మిగిలి ఉన్నాయంటే దానికి కారణం, ఇప్పుడు దాకా ఉన్న మిగిలిన దేవాలయాలు అంటే మిగిలి ఉన్నాయంటే కారణం ఓన్లీ బ్రాహ్మణ్స్ మాత్రమే. ఆ బ్రాహ్మణ్స్ ఆ గర్భగుడిలో ఉన్న దేవుడిని కాపాడి ఎక్కడ దాయడం, లేదంటే ఆ విధంగా ఊళ్ళో ఉన్న సమాజాన్ని రచ్చగొట్టి వాళ్ళ మీద తిరగబడటం ఈ విధంగా చేసుకొచ్చారండి. కానీ బ్రాహ్మణ్స్ ని కించపరిచి, బ్రాహ్మణ్స్ ని తక్కువ చేసి చూపిస్తే సగం హిందూ ధర్మాన్ని నాశనం చేయొచ్చు అనే ప్లానింగ్ తోటి బ్రిటిష్ వాళ్ళు కానీ, కమ్యూనిస్టులు కానీ, లేదంటే ఇప్పటి ఈ ఎవరైతే క్రైస్తవులు వాళ్ళందరూ కూడా ఈ బ్రాహ్మణ వర్గాన్ని తక్కువ చేసి మాట్లాడే విధంగా చేస్తారు. ఎక్కడ కూడా మా ధర్మంలోని ఎక్కడ కూడా ఒక కులాన్ని పక్కన పెట్టడం కానీ, దూరంగా పెట్టడం కానీ ఎక్కడ మన వ్యవస్థలో లేదు. అది ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే ఓన్లీ బ్రిటిష్ వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది. ధర్మంలో మీరు మన గ్రామాల్లో ఆల్రెడీ ఎలాగ అంటే ఒక కమిటీలు వేస్తున్నారా, లేకపోతే ఎలాగా మీ ప్రాసెస్ ఎలాగ చేస్తున్నారు? మీరు ఏమైనా కమిటీలు వేసుకున్నారా, లేకపోతే ఒక సంఘం రిజిస్ట్రేషన్ చేశారా? ఏంటి అసలు మీ ప్రాసెస్? ఏమి ప్రజల దగ్గర నుంచి ఆశించుకుంటా ప్రజలకి మన హిందుత్వాన్ని పంచాలనే మైండ్తో ముందుకెళ్ళినప్పుడు మీరు ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ప్రజలు మమ్మల్ని నమ్మడానికి కారణం అంటే, మాతో ఎక్కువ కలిసి ఉండడానికి, మమ్మల్ని ఎక్కువగా అభిమానించడానికి కారణం అంటే, వాళ్ళ దగ్గర వాళ్ళకి ఎటువంటి రూపాయి కూడా తీసుకోకుండా, ఎటువంటి ఖర్చు కాకుండా ఏ కార్యక్రమాలు చేస్తుంటాం, అన్ని కార్యక్రమాలు కూడా. ఉదాహరణకి తిరుపతి దేవస్థానం దివ్య దర్శనం అని చెప్పేసి సేవ తీసుకెళ్లే వాళ్ళని ఫ్రీగా బస్సు పెట్టి వాళ్ళ దగ్గరికే బస్సు పంపించి మధ్యలో టిఫిన్లు, భోజనాలు, అన్ని వ్యవస్థ. దివ్య దర్శనం అంటే సాక్షాత్తు దేవుడి దగ్గర నుంచి తీసుకెళ్లి విఐపి దర్శనం కంటే ఎక్కువ ఉంటాయి అన్నమాట, పెద్దవి అన్నమాట. అటువంటి దర్శనం చూపించి తీసుకొచ్చి చేసేవాళ్ళని. ఆల్రెడీ సేవ కానీ మొన్న అయోధ్య రామమందిరం కట్టినప్పుడు అయోధ్యకి ట్రైల్ చేశారు. మన కోటవరం మంది నుంచి ఎక్కువ మందిని మనం అయోధ్యకి పంపించడం జరిగింది. అంటే నార్మల్ ఛార్జ్ 1700, 1600 అంతా కట్టించుకొని మిగతా అంత అక్కడ దర్శనం చేయించడానికి కూడా ట్రైల్లో భోజనం కానీ అన్ని కూడా దాంట్లోనే. ఆ విధమైన ఇటువంటి సేవా కార్యక్రమాలు, తిరుపతి సేవా కార్యక్రమం కానీ, లేదంటే ఇంకా వేరే కార్యక్రమాలు కానీ, ఇలాంటి కార్యక్రమాన్ని కూడా ఏదైనా ఖర్చు అయితే ఖర్చు పరంగా వాళ్ళని పెట్టుకోమంటాం తప్ప మీరు మా డబ్బులు ఇవ్వండి అని ఇప్పుడు వచ్చి అక్కడ అవధులు తీసుకునే విధంగా చేయలేదు. అందుకని మేమంటే వాళ్ళకి పూర్తి నమ్మకం. మేము ఎక్కడ రమ్మని మేము వస్తుంటాం, వాళ్ళు వస్తుంటారు. అందుకనే మేము కమిటీగా ఏర్పడ్డామండి. అంటే మాడ వరకు సమరస సేవ ఫౌండేషన్ లో పనిచేస్తాం, జిల్లా ధర్మ పరిషత్గా చేస్తాం గత 10 సంవత్సరాల పాటు. ఈ మధ్య 2 సంవత్సరాల క్రితం దాని నుంచి పక్కకి వెళ్ళిపోయి మా సొంత పని చేసుకుంటూ ఉండి, తర్వాత ఏంటంటే ఎలా ఉండిపోతే మళ్ళీ ఎవరి పైన చేసుకుంటున్నారో ధర్మాన్ని వాళ్ళు పక్కన పెడుతున్నారు అని చెప్పేసి మాకు 15 మందితో కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. దాని పేరే కోటవర్ల శివాజీ హిందూ సంక్షేమ సంఘం చెప్పేసి ఒక కమిటీని రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ పేరు మీదుగా ఇప్పుడు జరగబోయే ఏదైతే హిందూ మహాసంఘటన కానీ, ఛత్రపతి శివాజీ ఆవిష్కరణ కానీ, ముందుకి ప్రతి ఇంటి మీద కూడా జై శ్రీరామ్ అని చెప్పేసి ఒక పేరు పెయింటింగ్ తోటి అచ్చు వేయడం కానీ ఇంటి కార్యక్రమాల్లో చేద్దామని చెప్పేసి ముందుకు ప్లాన్ చేసుకుంటాం. అంతటికీ కారణం ప్రోత్సాహం అసలు బ్యాక్గ్రౌండ్ ఎవరు మీరే చేస్తున్నారా? మీ వెనకాల మళ్ళీ ఏమైనా, ఎందుకంటే ఉదాహరణకి మన ఆర్ఎస్ఎస్ నుంచి మీరు వచ్చారని, ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీ కన్వర్ట్ చేస్తున్నారని, కలిసి చేస్తున్నారని కొంతమంది అపోహలు ఉన్నాయి. అది ఏంటి అసలు మీరు ఎవరి ప్రోత్సాహం ఇదంతా నడుపుతున్నారు? ఉన్నాయండి, అపోహలు అయితే ఉన్నాయి. అపోహలు చాలా మంది నన్ను మా మనని చాలా మంది కూడా సరదాగా అంటారు, నిజంగా తెలియదు కానీ నన్ను బీజేపీ చెప్పంటారు. కానీ బీజేపీలో ఎవరికి వచ్చి నన్ను అసలు లెక్క చేయరండి. మా బీజేపీ పెద్దలు ఎవరు కూడా లెక్క పెట్టించుకోరు, లెక్క చేయరు.
నెక్స్ట్ ఏంటంటే ఆర్ఎస్ఎస్ అని చెప్పండి. ఆర్ఎస్ఎస్ అంటే అది అందులో ఎవరో పైన వచ్చేది ఏముండదండి. అది ఒక స్వతహాగా రాష్ట్ర స్వయం సేవక సంఘం. స్వయంగా అందులో ఏదైనా సేవ చేస్తే చేయొచ్చు, లేదంటే మానేసుకోవచ్చు. వాళ్ళు ఏదైనా హెల్ప్ కానీ సహాయం కానీ చేసేది ఏమి ఉండదు. కానీ ఇది ఏంటంటే మా సొంతంగా మా 15 మంది కమిటీ మా సొంతంగా నిర్ణయం చేసుకున్నాం. దీనికి డబ్బు అయితే అవసరం లేదు, దీనికి డబ్బు అవసరం ఉండదు. ఏదైనా కార్యక్రమం చేస్తే దాని తగ్గ అమౌంట్ పెద్దల దగ్గర నుంచి, లేదంటే మా ఎవరైతే ఉన్నారో దాని సహాయం చేసేవాడు వాళ్ళ దగ్గర నుంచి సేకరిస్తాం. అప్పటికప్పుడు సేకరించి ఆ కార్యక్రమం చేస్తాం తప్ప మా దగ్గర మా ఫండ్ ఎవరైనా సహాయం చేయాలని చెప్పేసి ఆలోచన అక్కడికి వచ్చి రాలేదు. మా దగ్గర డబ్బు నిల్వ ఉండాలని చెప్పేసి అనుకోలేదు వచ్చుకోవడం. లేదంటే అప్పటికప్పుడు ఆ కార్యక్రమాలు చేసే దానికి అయ్యే ఖర్చు పెద్దల దగ్గర నుంచి సేకరణ చేస్తాం. సో December 1st మీరు ప్రజలకు కుమార్ గారికి అవకాశం ఇచ్చి ఆయన ద్వారా ప్రజల్లోకి ఏ మెసేజ్ తీసుకెళ్తున్నారు? మన ప్రజల్లోకి వెళ్ళి తీసుకెళ్ళే ముఖ్యమైన విషయం అంటే మన హిందువులు ఐక్యంగా ఉండాలి. ఫస్ట్ ఎక్కడైనా సరే హిందువులు ఐక్యంగా ఉంటే ఎవరు కూడా, ఏ దుష్ట శక్తులు కూడా, ఏ బ్రిటిష్ వాళ్ళు, ఏ క్రైస్తవులు కూడా మనల్ని ఎదిరించి మన వాళ్ళ మతం మార్చే ధైర్యం చేయలేడు. ఫస్ట్ చాలా మంది ఇప్పుడు ముస్లింలు చేస్తున్నారు. చాలా మంది హిందూ అమ్మాయిని టార్గెట్ చేసుకొని లవ్ జిహాదీ పేరు మీద లవ్ చేసి వాళ్ళని ప్రేమించి మతం మార్చడం, వాళ్ళ ద్వారా పిల్లలు కనడం, ఆ విధమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ విధంగా ఏంటంటే మన సంఖ్య, హిందువుల సంఖ్య తగ్గిపోతుంది, ముస్లింల సంఖ్య, క్రైస్తవుల సంఖ్య బాగా పెరిగిపోతుంది. ఎందుకంటే వాళ్ళు స్వేదభావం లేదు వాళ్ళకి. ఒకరినే పెళ్లి చేసుకోవాలి, ఒకరి మీద ఇద్దరినే కనాలని చెప్పేసి ఓన్లీ హిందువుల మాత్రమే కట్టిన పెట్టిన ప్రభుత్వం. ముస్లింలో కానీ క్రైస్తవులు కానీ లేదండి. ముస్లింలు చూసుకోండి, 10 మంది భార్యలు ఉంటారు, 100 మంది పిల్లలు ఉంటారు వాళ్ళకి. ఆ విధంగా వాళ్ళ ఇష్టం కనేసి జనాభా సంఖ్య పెంచుకుంటూ పోతున్నాడు. అందుకని చెప్పేసి హిందువుల్లో ముందు ఐక్యత రావాలి. మనం ఏం చేసినా సరే, మనం ఏం చేయాలి, ఏం చేసే వరకైనా సరే, మనం ఏ వస్తువు అయినా సరే పండగ సామాన్లు కొంటున్నాం. ఆ పండగ సామాన్లు ఎక్కడ కొంటున్నాం, ఏ షాప్ లో కొంటున్నాం, ఎవరి దగ్గర కొంటున్నాం. ఆడు ఒక ముస్లిం షాప్ దగ్గర కొంటే ఆ షాపుడి ఆ వస్తువు, నీకు ఇచ్చే వస్తువు ఏ విధంగా చేసేస్తున్నాడు వాడు అని చెప్పేసి హిందువులు అందరూ ఐక్యంగా ఉండాలి. ఓకే, మన సత్తా ఏదో చూపించాలి, మన బలం చూపించాలి అనే ఉద్దేశంతో మన హిందూ మహాసంఘం ఒక భారీగా ఏర్పాటు చేసి మన హిందువుల శక్తిని బయటికి చూపించాలనే ఉద్దేశంతో అలాంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో లలిత్ కుమార్ గారు ఆయన తీసుకొచ్చి వాళ్ళతో ఆయనతో పాటు వీళ్ళు ఒక పౌరుషాన్ని నింపే విధంగా తయారు చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం ఉద్దేశం అన్నమాట. తయారు చేసుకుంటారు. మీరు మా కోటవట్లో ఇది స్టార్ట్ చేశారు కాబట్టి ఎంత పరిమితి అంటూ ఉందో, ఇలా జిల్లాలు ఇలే రావాలి, లేకపోతే ఇలాగే చెప్తాము, లేకపోతే ఎంతవరకు ఇన్విటేషన్ ఎలా ప్రచారం చేశారు మీరు? ఇన్విటేషన్ మా ఇక్కడ ఛత్రపతి శివాజీ ఇక్కడ పెడుతున్న సంగతి చాలా మట్టుగా ఆల్రెడీ తెలిసిపోయిందండి. ఆల్రెడీ మేము పెడతామని తెలిసి ఆల్రెడీ నాతో మండలం పెడదాం ప్లాన్ చేస్తున్నారు, ఎలమంచిలో పెడుతున్నారు. ఆల్రెడీ చాలా చోట్ల ఛత్రపతి శివాజీ ఇక్కడ ఎదిగొట్టం వల్ల ఛత్రపతి శివాజీ గురించి తెలిస్తే అందరూ కూడా ఆయన గురించి తెలుసుకుంటే ఆయన విగ్రహం పెట్టకుండా ఎవరు ఉండలేరు, ఆయనకి భక్తులు అయిపోతారు. అలాంటి ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని పెట్టడం మాకు ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాం మేము. అయితే ఇది ఇక్కడే కాకుండా మొత్తం మా ఆలోచన దేశం మొత్తం వచ్చి, లేదంటే మన రాష్ట్రం మొత్తం వచ్చి ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి మండల కేంద్రంగా కనీసం ఛత్రపతి శివాజీ విగ్రహం దగ్గర ఉండేలాగా చేస్తారని చెప్పేసి మా ఆలోచన. ముస్లింలుగా మనం ఇంకా హిందువులుగా పెట్టుకోవడానికి కారణం పాయింట్ ఉంటాయి. హిందువులుగా ఉన్నామంటే దానికి కారణం సపోజ్ అప్పుడు ఆ టైంలోని శివాజీ టైంలోని ముస్లింలుగా మార్చడానికి ట్రై చేశారు చాలా మంది ముస్లిం మారిపోయారు. ఒక ముస్లిం అందరూ వాళ్ళే. తర్వాత టైం బ్రిటిష్ వాళ్ళ టైంలోని క్రైస్తవులుగా మార్చడానికి ఆల్రెడీ చేశారు. ఇప్పుడున్న క్రైస్తవులు అందరూ వాళ్ళే. కానీ ఆ ముస్లింలు పెట్టే దాడిని, హింసని, ఈ క్రైస్తవులు పెట్టిన హింసని తట్టుకొని నిలబడి ఇంకా హిందువులుగా మీటింది ఎవరంటే మన పూర్వీకులు. వాళ్ళు అంత భరించారు, వాళ్ళు చేసిన కృత్యాలు కానీ, వాళ్ళు పెట్టిన నష్టాన్ని భరించి హిందువులుగా నిలబడి ఉన్నారంటే మనం హిందువులుగా పుట్టాం కాబట్టి దానికి కారణం అవుతాయి. లేదంటే ఎప్పుడో మనం ఏ ముస్లింగానే క్రిస్టియన్గా మారిపోయి మనం కూడా వీళ్ళందరూ మారడం అంటే కెత్తికి భయపడి ముస్లింగా మారిపోయారు అందరూ, ముస్లిం అందరూ కూడా. ఈ క్రైస్తవులు మతం మారారంటే దానికి అర్థం ఏదో దానికి ఆశపడి, జ్వరం వచ్చిందని ఆశపడు, ఆరోగ్యంగా, లేదంటే డబ్బుకి ఆశపడు, వాళ్ళు మతం మారిపోయారు. మతం ఈ క్రైస్తవుగా మారిన అందరూ డబ్బుకి ఆశపడి మతం మారిపోయారు. ముస్లిం అందరూ కూడా ఈ ఏదైతే కెత్తికి భయపడి చేస్తావా లేదంటే మతం మారుతావా అనే పేకలను ఎత్తి పెట్టి చంపేవారు. ఆ విధంగా కెత్తికి భయపడి, ప్రాణానికి భయపడి వాళ్ళ మతం మారారు. మనం ఇంకా హిందువులుగా అంటే రెండింటికి తక్కువ నిలబడి ఉన్నాం కాబట్టి మన పూర్వీకులకి అంత ధైర్యాన్ని మనం ఎప్పుడు కూడా వంశ చేయకూడదు. అంత ఈజీగా మతం మారిపోయి మనం సహాయం చేయకూడదు. మనం ఇంకా హిందువుగా ఉండడానికి కారణం అవుతుంది. మీరు ప్రస్తుతానికి మన భారతదేశంలో హిందుత్వాన్ని కాపాడాలని
మీరు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతానికి క్రిస్టియన్స్ కానీ లేకపోతే ముస్లిమ్స్ కానీ వాళ్ళ మతాన్ని కానీ బైబిల్ ఖురాన్ కానీ ఇవన్నీ ఎలాగా ఒక ఎక్కడెక్కడ పెట్టి సంఘాలు మొత్తం బట్టి ఒక మీటింగ్ సభలాగా ఏర్పాటు చేసి అందరిని మోటివేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా మీరు ఇంతవరకు సుమారు 5 సంవత్సరాల బట్టి నుంచి మీరు ప్రజల్లోకి వెళ్ళి గ్రామాల్లోకి వెళ్ళి హిందుత్వాన్ని బోధిస్తున్నారు. దీని ద్వారా పెద్ద ఎత్తున మీరు సమావేశం చేసి మన హిందుత్వాన్ని కాపాడడానికి ప్రయత్నం చేసే విధానం ఎలా తీసుకుందాం అనుకుంటున్నారు? ఎంతవరకు ఆలోచన? చాలా చోట్ల అందరూ కూడా ధర్మరక్షణ కోసం ముందుకు వస్తున్నారు. ఆ విధంగానే మా ప్రయత్నం మేము చేస్తున్నామండి. మా ప్రాణం వరకు కూడా నా ధర్మానికి నా దేశానికి ఏదో చేయాలి. ఏదో చేసి అదే పొద్దున్న నువ్వు దేవుడు మన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు సమాధానం అడుగుతాడు, క్వశ్చన్ అడుగుతాడు. నువ్వేం చేసావు, నీ కోసం నువ్వేం చేస్తున్నావు, ధర్మం కోసం దేశం కోసం ఏం చేస్తావు అని చెప్పేసి ఒక ఖచ్చితంగా నువ్వంటూ ఏం చేస్తున్నావు, నీకు ఏం సంపాదించున్నావు అని చెప్పి క్వశ్చన్ అడుగుతాడండి. ఆ క్వశ్చన్కే సంపాదించాను అన్నమాట. నాకంటూ సంపాదించున్నది ఏదంటే ధర్మరక్షణ కోసం నేను పోరాడాను. నా ధర్మాన్ని, సమాజ సేవ కోసం, దేశం కోసం కూడా, నా జీవితం కూడా మొత్తం కూడా దానికోసం ఉంటుంది. ఎప్పుడు కూడా నా తుది శ్వాస వరకు కూడా ధర్మం కోసం, దేశం కోసం నేను పని చేస్తూ ఉంటాను అన్నమాట. నా పని చేసుకుంటాను, నా కుటుంబాన్ని కాపాడుకుంటూ ధర్మం కోసం, దేశం కోసం పోరాడుకుంటాం. అయితే మనం చేసే వ్యవస్థ ఏదైతే ఉందో సమాజంలోని ముందుకెళ్తున్నాయి. చాలా రకాలుగా చాలా మంది అడ్డంకులు చెప్తూ ఉంటాం. మన ధర్మ రక్షణ కోసం మనం చేసే పనిలోని వీరికి మంచి పేరు వచ్చేస్తుంది, లేదంటే వీరిని ఎక్కువ మంది నమ్మేస్తున్నారని చెప్పేసి కొంతమంది పెద్దలు కానీ, లేదంటే ఇంకా ఏదో చాలా మంది ఏదో కారణాలు చెప్పి దానికి వ్యతిరేకిస్తూ ఉంటుంటారు. కానీ ఎవరెన్ని చెప్పుకున్నా సరే మనం నమ్మిన జనం ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా మనం చెప్పిన మాట వింటారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉదాహరణకి చాలా గ్రామాలు 2 సంవత్సరాల పెట్టి వెళ్ళలేదు. మేము ఈ మధ్య ఈ కార్యక్రమాలు దృష్టించి వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆప్యాయత ఏ విధంగా ఉంటుందంటే మనం చూసి ఎంతో మంది పరిగెట్టుకుంటూ వచ్చేసి ఏంటంటే గురువు గారు ఏంటంటే చెప్పేసి వాళ్ళ ఆప్యాయత చూస్తే, అలాంటి ఆప్యాయత కానీ, ప్రేమ కానీ, అభిమానం కానీ చూస్తే వేరే పని చేయడానికి కానీ, ఎక్కడికైనా వెళ్ళడానికి కానీ ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి నేను ఒక 2 సంవత్సరాల క్రితం సమర్థ సేవ నుంచి బయటకు వచ్చి నా సొంత పని చేసుకోవాలి, కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది ఉందని చెప్పేసి ఏదో పని చేసుకోవాలని దృష్టితో బయటకు వచ్చాను. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు 4 ఆటలో జాయిన్ అయ్యాను. 4 కూడా నేను ఏది కూడా చేయలేకపోయాను. అంటే నా కారణమో లేదంటే వాళ్ళ కారణం ఏం తెలియదు, కానీ 2 నెలలు 3 నెలలు పనిచేస్తే బయటకు వస్తుంది తప్ప పూర్తిగా చేయలేకపోతాను. ఎందుకు అర్థం కాదు. లేదంటే వాళ్ళు ఏదో కారణం కంపెనీ ఆగిపోవడమో ఏదో చేయడమో ఏదో జరుగుతుంది తప్ప ముందుకి వేరే పని చేయడానికి అంత ఇంట్రెస్ట్ రావట్లేదు నాకు. అదే మన ధర్మరక్షణ కోసం ఏ పని చేసినా సరే ముందుకు వెళ్ళడం కానీ, దాంట్లో సక్సెస్ సాధించడం కానీ ఏదైనా సరే బాగుంటుంది. మరి ఆ దేవుడు కూడా పుట్టిస్తుంది దీనికోసం అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే వేరే పనికి నాకు సెట్ అవ్వట్లేదు. ఏ సొంత పని చేద్దామని సరే ఏదో ఆటకి వస్తాం. మీరైతే ప్రస్తుతానికి ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు వీళ్ళు ఉదాహరణ కంటే ఎగ్జాంపుల్ గా క్రిస్టియన్స్ కంపల్సరీ బైబిల్ పట్టుకొని పాంప్లెట్ పట్టుకొని ఇలాగే వెళ్తున్నారు. ఆ తరుణంలో అలాగే మీరు కూడా వెళ్ళినప్పుడు ఉదాహరణకి గ్రామంలో వాళ్ళు కూడా ఉంటారు. ఓ పక్కనే కంపల్సరీ హిందూ మతస్థులు ఎలా ఉన్నారో, క్రిస్టియన్స్ ఎలా ఉంటారు, ముస్లిమ్స్ ఎలా ఉంటారు. వాళ్ళ వీధుల్లో వెళ్ళినప్పుడు మీకు ఏమైనా సందర్భాలు ఎదురైనట్టున్నాయా? తిరస్కరించడం కానీ, మీరు ఎలాగా ప్రచారాలు చేయకూడదని కానీ, ఇట్లాంటి సందర్భాలు జరిగిన విషయాలు ఎక్కడైనా ఉన్నాయా? వచ్చాయండి, చిన్న సందర్భాలు వచ్చాయి. అంటే గ్రామాల్లో రాలేదు కానీ ఏదైనా స్కూల్కి వెళ్ళినప్పుడు అడ్డుకోవడం చేశారు. అంటే ఆ స్కూల్లో పనిచేసిన టీచర్లు ఎవరైతున్నారో క్రైస్తవులు, వాళ్ళు అడ్డుకోవడం, ఇలా చెప్పకూడదు, అలా చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం చేశారు తప్ప గ్రామాల్లో అయితే ఇప్పుడు వచ్చి ఏ క్రైస్తవులు కానీ ఏ ముస్లిం కానీ ధైర్యం చేయలేదు. ఎందుకంటే మన 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 అడ్డుకుంటే ఊరు మొత్తం అడ్డుకోవట్లేక, ఊరు మొత్తం కూడా మన వైపు సపోర్ట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి ఎవరు కూడా మనకి ఇప్పుడు వచ్చి అలాంటి మేము డైరెక్ట్ గా వాళ్ళే కూడా తిట్టమని వాళ్ళే కూడా వెళ్ళి వాళ్ళని తిట్టడం కానీ చేయడం, అలాంటి అసలు వాళ్ళని విమర్శించాం సందర్భం అవుతుంది తర్వాత. అందువల్ల వాళ్ళు ఇప్పుడు వచ్చి ఆ సందర్భాలు మాకు రాలేదు. కానీ చర్చలు కూడా కట్టే చర్చలు కూడా చాలా వరకు అడ్డుకున్నాం. అంటే సగం వరకు వచ్చిన చర్చ కానీ, పునాది వేసిన చర్చ కానీ, పునాది కోసం చదువుతున్న కోతులు కానీ చర్చ కోసం ఆ విధంగా వచ్చిన చర్చను చాలా మట్టుగా అడ్డుకున్నాం.
అవి ఇంకా ఆపేది కూడా. అలాగని ఏ పాస్టర్ కూడా వచ్చి మా మీద డివర్స్ అవ్వడం కానీ, మాకు తిట్టడం కానీ, లేదంటే మా అడుగులు కేసులు కట్టడం కానీ ఎవరు వచ్చి చేయలేదు. ఇంకా చేసే అంటే అంత వాళ్ళకి అవసరం రాలేదు అంతే. మరి అలాగే ఆ విషయంలో మీరు దీని వరకు ఆలోచిస్తే రానున్న రోజుల్లో మీరు ప్రతి ఇంటి పైన ఓం శ్రీరామ్ కానీ ఇట్లాంటి కొన్ని ఏదో మీరు మీ ప్లానింగ్ ప్రకారంగా ఒకటి ముద్ర చేసుకున్నారు. అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఒక గ్రామంలోకి వెళ్ళినప్పుడు ప్రస్తుతానికి ఒక్కొక్క ఊర్లో రామాలయాలు ఒకటి ఉండే రెండేసి ఉన్నాయి. ఒక్కొక్కటి ఎందుకు రెండేసి ఎందుకు ఉన్నాయంటే ఏదో కేటగిరీ షెడ్యూల్ వైజ్గా కేటగిరీ భాగంగా చేసిన ఉన్నాయి. అక్కడికి వెళ్ళేసరికి ఒక రామాలయం బాగుంటుంది, ఒక రామాలయం బాగోలేదు. మీరు పర్టికులర్గా రాముణ్ణి, దేవుణ్ణి, లేకపోతే హిందుత్వాన్ని, ధర్మాన్ని కాపాడాలని వెళ్ళి చెప్పిన సందర్భం వచ్చినప్పుడు అక్కడ ఏదైనా జరిగితే రానున్న రోజుల్లో దానికి మీరు ఎలాగా ప్లాన్ చేస్తున్నారో, ఎలా రియాక్ట్ అవుతారు? అంటే సందర్భం బట్టి ఉంటుందండి. అక్కడ ఇప్పుడు అంటే కులాల వారీగా ఉన్న ఒక్కొక్క గ్రామంలోని 2-3 దేవాలయాలు కూడా ఉన్నాయండి. ఒకే రామాలయాలు 2-3 కూడా ఉన్నాయి. ఈ ఒక గ్రామంలో ఒక రామాయణంలో కార్యక్రమం చేసినప్పుడు ఆ చుట్టుపక్కల అందరూ మాత్రమే పిలుస్తాం. ఒకవేళ రామాయణం రాని వ్యక్తి ఎవరైనా ఉంటే మేము పిలిచిన రాడే ఆయన మాకు తెలియదు ఇంకా ఆ సందర్భంలో వచ్చి రాలేదు. ఎందుకంటే మేము కొత్తగా వెళ్తాం ఆ ఊరికి, ఎవరెవరు వస్తున్నారో వాళ్ళే మేము గుర్తించుకుంటాం. ఆ విధంగా ఆ కార్యక్రమం చేసుకుని వెళ్ళిపోతాం తప్ప మరి వేరే కులాల దగ్గర నుంచి పేద అభిప్రాయాలు కానీ అటు ఏం రావండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వేరే రామాయణకి వెళ్ళి అక్కడ కార్యక్రమం చేస్తాం. మేము ఏ కార్యక్రమం ఏ రామాయణకి వెళ్ళినా ఏ కార్యక్రమం చేసినా సరే ఆ రామాలయం పరిస్థితి వాతావరణం చూస్తాం. ఆ రామాలయం ఏ విధంగా ఉంది, బాగుందా బాగోలేదా, దీప నైవేద్యాలు అవసరం లేవా అని చూస్తాను. చూసి ప్రతిరోజు కూడా పోకపోతే ప్రతిరోజు కూడా వాళ్ళతోటే రోజుకో కుటుంబం వచ్చి దీపం పెట్టే విధంగా ప్లాన్ చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా చాలా గ్రామంలో మేము ట్రై చేస్తాం. ఆ విధంగా చేస్తున్నారండి. రోజుకో కుటుంబం వచ్చి ఆ ఇంటి దగ్గర నుంచి ఇంకా వాళ్ళు ఉదయాన్నే వచ్చి రామాలయం మొత్తం శుభ్రం చేసి ఏదైనా కలపేసి ముగ్గులు పెట్టి దేహం పెట్టి ఏదో నైవేద్యం పెట్టి ఆ కుటుంబం వెళ్తారు అన్నమాట. అలాగే రోజు ఒక కుటుంబం వస్తుంది. మళ్ళా కుటుంబం రాబోతుకి సంవత్సరము 5 నెలలు 6 నెలలు పడుతుంది. చెన్నూరు అయితే 5 నెలలు 6 నెలలు పడుతుంది. పెద్దూరు అయితే సంవత్సరం పైన పడుతుంది. ఆ విధమైన కార్యక్రమాలు చేస్తున్నాం. అంతేకాకుండా ఉగాది సమయం వచ్చిందంటే ప్రతి ఇంటి మీద కూడా హనుమాన్ జెండాలు, కాషాయ జెండాలు కట్టే విధంగా ప్లాన్ చేస్తాం. ఎందుకంటే ప్రతి క్రిస్మస్ టైంలో డిసెంబర్ నెలలోని ప్రతి ఇంటి మీద కూడా స్టార్లు పెడతారు. ఎందుకు పెడతారు వాళ్ళకే తెలియదు, కానీ అది ఆచార్యంగా వాళ్ళు పెట్టుకుంటారు. కానీ హనుమాన్ జెండా అనేది ఇంటి మీద ఉంటే దానివల్ల వాల్యూ ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి అన్ని మన దగ్గర ఉంటాయి శాస్త్రం ప్రకారం. అందువల్ల ప్రతి ఇంటి మీద హనుమాన్ జెండా కట్టించే విధంగా ప్రయత్నం చేస్తాం. ఎవరి జెండా వాళ్ళు తెచ్చుకునే విధంగానే మేమేమి ఫ్రీగా ఇవ్వం వాళ్ళకి. లేదంటే ఆ ఊర్లోనే ఎవరైనా పెద్ద ఉంటే ఆ పెద్దతో డబ్బులు పెట్టించుకొని ఆ ఊరికి అంతా సరిపడా జెండాలు తెప్పించి వాళ్ళకి ఇప్పిస్తుంటాం. అంతేకాకుండా మీరు చెప్పేది ఏంటంటే ప్రతి ఇంటి మీద జై శ్రీరామ్ అని చెప్పేసి ఇప్పుడు ప్రచారం చేయడానికి చాలా మంది గ్యాంగ్ వేసుకొని వస్తున్నారు. పొలవమని క్రైస్తవులు వస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. ఆ ఇంటి గోడ మీద ఏదైతే ఎంట్రన్స్ గోడ ఉంటుందో ఆ గోడ మీద జై శ్రీరామ్ అని చెప్పేసి, లేదంటే ఓం నమః శివాయ అని చెప్పేసి ఒక అచ్చు ఏదో పెయింటింగ్ చేస్తే ఆ ఇంట్లో వాళ్ళు రారు. ఇంకా ఇది హిందువులది, పక్కగా హిందువులది కాబట్టి ఆ ఇంట్లోకి వెళ్తే బాగోదు అని చెప్పేసి అడ్డుకుంటారని చెప్పేసి వాళ్ళు రావడం అనేస్తారు. అందుకని ప్రతి ఇంటి మీద కూడా ఆ విధంగా మనం ప్లాన్ చేస్తున్నాం. రేపు డిసెంబర్ ఇది అయిపోయిన తర్వాత ఛత్రపతి శివాజీ చేసిన తర్వాత ప్లాన్ చేస్తున్నాం. ప్రతి ఊరు రోజు ఒక ప్లాన్ చేస్తాం. మీరు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మొదలుపెట్టి మన ప్రతి కార్తీక మాసంలో కానీ లేకపోతే పుణ్య కార్యక్రమాలకు కానీ మీరు ఏమైనా ప్రిఫరెన్స్ ఇచ్చి, లేకపోతే మనకు ఉత్తరేణి ఎలా ఉందో ఇట్లాగా మీరు ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? ఇలాగా ఈ కార్యక్రమం పెట్టాలి, హిందువులందరికీ సపరేట్గా హిందుత్వాన్ని ప్రోత్సహించడానికి కోట్లింగాల మన ఏముంటాయి లక్షదీరాపన ఇట్లాంటి ప్రోగ్రామ్ పెడుతున్నారు మన కార్తీక దీపం. పెట్టలేదు. లేకపోతే ఏ గ్రామంలో ఆ గ్రామం. ఇప్పుడు ఉదాహరణకి మన ఏదైతే కార్యక్రమం స్టార్ట్ చేసామో అప్పటి నుంచి కూడా కార్తీక మాసం అంటే శివాలయానికి వెళ్ళాలి, ఏకాదశి శివాలయంతో శివాలయానికి వెళ్ళాలి, ఏ విధంగా చేయాలి. ఉదాహరణకి మన సంస్కృతిలో ఉన్న చాలా మంది వాల్మీకి, మన రాముడు అంటే తెలియజేసింది ఆయనే. అలాంటి వాల్మీకి జయంతులు కానీ వ్యాస మహర్షి అయితే ఎవరైతున్నారో భగవద్గీత కానీ భాగవతం రచించిన వ్యక్తి ఎవరైతున్నారో వ్యాస భగవానుడు, ఆయన గురించి కానీ ఇలాంటి ఎవరైతే గొప్ప వ్యక్తులు వాళ్ళ గురించి వాళ్ళ జయంతులు వచ్చినప్పుడు వాళ్ళ గురించి తెలియజేయడం. ప్రతి గ్రామంలో కూడా వాళ్ళ ఫోటో పెట్టి వాళ్ళకి పువ్వులు వేయించడం, వాళ్ళ గురించి చెప్పడం.
ఈ విధమైన కార్యక్రమం చేస్తుంది తప్ప అందరినీ వాళ్ళకి తీసుకొచ్చి కోడి దీపోత్సవం అలాంటి కార్యక్రమం అయితే చేయలేదు. కానీ ఇదే శివాలయం ఏదైతే ఈ శివాలయం ఉందో అక్కడ మన కోటగుట్ల సొంతపల్లి శివాలయం ఏదైతే ఉందో ఈ శివాలయంలోని అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాలు పెడుతుంటాం అండి. అందరినీ పిలిచి ఉదాహరణకి మన ఘటాలు పెట్టుకొని అదే కలశాలు ఊరేగింపు కార్యక్రమం ఉంటుందండి. ఎప్పుడంటే కరెక్ట్గా అది రాఖీ పౌర్ణమి రోజు కలశాలతో ఊరేగింపు ఉంటుంది. ఆ కార్యక్రమానికి అందరూ వస్తారండి, ప్రతి గ్రామం నుంచి వస్తారు. 108 కలశాలతో ఊరేగింపు చేస్తాం అమ్మవారిని. అంతేకాకుండా రేపు ఈ నెల 18ని లక్ష పిలవాల్సిన లక్ష ఏమంటారు రుద్రాక్షలు రుద్రాక్షతోటి కార్యక్రమం చేస్తామండి. అదే లక్ష రుద్రాక్ష అభిషేకం అన్నమాట. అటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు అన్ని గ్రామాల నుంచి పిలుస్తాం, వచ్చి ఆ కార్యక్రమం పాల్గొని ఆ కార్యక్రమం పూర్తయ్యేది వరకు ఉంటారండి అందరు కూడా. ఈ విధంగా కొన్ని సందర్భాలు ఉంటాయి, ఆ సందర్భాల్లో అందరినీ ఏకం చేస్తుంటాం. అలాంటిది హిందూ సెంటర్ అనమాట, అందరినీ ఏకం చేయడం. టీచర్లోని అనుకున్న కోరిక ఉంటే మాకున్న మా హాస్టల్ దగ్గర మీరు అన్నట్టు అందరినీ పిలిచి ఇప్పుడు దసరాకి ఒక రావణాసుడి ఫోటో పెట్టి రావణాసుడికి అమ్మవారికి బాణం వేసి చంపే విధంగా, ఆ విధంగా రాముడి బాణం వేసే విధంగా, లేదంటే నరకాసుర చతుర్దశికి దీపావళికి నరకాసురుడిని సత్యభామ ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా పెద్ద బొమ్మ పెట్టి అందరినీ అక్కడ పిలిచి అటువంటి కార్యక్రమాలు చేయాలి అని చెప్పేసి నిర్ణయించుకొని అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నేను పూర్తి సమయం ఎక్కువ సమయం కూడా ధర్మం కోసమే కార్యస్తున్నాను. నమస్తే అండి.